పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుని యొక్క విశ్వాసులారా, దావీదు మహారాజు యొక్క వంశస్థులారా, మీకందరికీ ఈనాటి దైవవాక్య ధ్యానములకు స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ చరిత్ర గురించి తెలుసు. ఈ చరిత్ర గురించి మనం ఆలోచించినట్లయితే పురాతన చరిత్రలో ఆ వంశ యొక్క నాయకులు ఆ ప్రాంతాలని ఆధిపత్యంలో తీసుకొని పరిపాలించేవారు. కొంతకాలం తర్వాత అది రాజరికత్వం కిందకు వచ్చి రాజులు ప్రజలను పరిపాలించడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ నాయకులు పోయారు మరియు ఈ యొక్క రాజరిక వంశాలు మటుమాయమైపోయాయి. ఈ కాలమంతా ప్రజాస్వామ్య పరిపాలన కింద ప్రజలు పరిపాలించబడుతున్నారు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 29వ వచనం బట్టి మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు రాజ్యాలని పరిపాలించినటువంటి రాజుల యొక్క వంశాలు అంతరించిపోయాయని మనం తెలుసుకున్నాం. అంతేకాదు, ప్రపంచంలో ఒక్క రాజరిక వంశం తప్ప మిగిలిన రాజరిక వంశాలన్నీ అంతరించిపోయాయి. అయితే మిగిలిన ఒకే ఒక్క రాజరిక వంశం, అది అంతంలేని రాజరిక వంశంగా కొనసాగుతుంది కూడా. అది దైవ చిత్తం. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి వరం అది. ఆ వరాన్ని పొందిన రాజు ఒకే ఒక్కరు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారే దావీదు మహారాజు. దావీదు మహారాజు యొక్క వంశం ఎందుకు దేవుని యొక్క కృపతోటి కొనసాగించబడుతుంది అంటే దానికి కారణం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో ఇలా అంటారు: దావీదు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభువు మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది. అంటే తనకు తండ్రి అయిన యెహోవాదేవునికి ఒక మందిరమును నిర్మిస్తానన్న ఉద్దేశంతో నాతాను ప్రవక్తతో ఇలా అంటారు. దావీదు మహారాజు యొక్క ఉద్దేశాన్ని గుర్తించినటువంటి తండ్రి అయిన యెహోవాదేవుడు ఈ యొక్క 7వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అంటారు: నీవు నేను నివసించిన ఒక మందిరము నిర్మితువా అని ప్రశ్నించారు. అంటే దావీదు మహారాజు యొక్క ఉద్దేశాన్ని తండ్రి అయిన యెహోవాదేవుడు సున్నితంగా తిరస్కరించినప్పుడు కూడా దావీదు మహారాజు యొక్క ఆలోచనకు సంతోషించి అతని యొక్క వంశమును స్థిరపరుస్తానని ఈ 7వ అధ్యాయము 16వ వచనంలో అంటారు. ఆ వచనం ఇలా ఉన్నది: నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల మన్నును, నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును అని తండ్రి అయిన యెహోవాదేవుడు దావీదు మహారాజుకు తన వంశమును కలకాలము స్థిరపరచబడినట్లుగా దీవెనను అనుగ్రహిస్తున్నారు. దాని ఫలితమే దావీదు మహారాజు యొక్క వంశము భూమిపై కొనసాగుతుంది అనటానికి మనకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా 15వ వచనంలో తండ్రి అయిన యెహోవాదేవుడు దావీదు మహారాజుకి తన యొక్క కుమారుని కూడా తన యొక్క వంశంలో జన్మించే విధంగా చూసిన ప్రాయంగా 15వ వచనంలో ఇలా అంటారు: నేను ఎల్లప్పుడూ నీ కుమారుడిపై కృప చూపుదును అన్నట్లుగా. అంటే ఈ యొక్క వచనము దావీదు మహారాజు యొక్క వంశంలో జన్మించబోవు క్రీస్తు ప్రభు యొక్క జననానికి సూచనగా ఉన్నదని మనం భావించవచ్చు. అయితే దావీదు మహారాజు యొక్క వంశం క్రీస్తు ప్రభు యొక్క జననంతో ముగించలేదు. అది భూ దిగంతాల వరకు భూమిపై మానవులు ఉన్నంతకాలము కొనసాగుతూనే ఉంటుంది. అది ఎలా చెప్పగలము అంటే క్రీస్తు ప్రభు దావీదు వంశానికి సంబంధించినటువంటి యోసేపు గారి యొక్క కుటుంబంలో జన్మించారు అని మనకు అందరికీ తెలుసు. అయితే దావీదు యొక్క వంశము అంతటితోటే ఆగిపోలేదు. దావీదు మహారాజు యొక్క వంశము కలకాలము కొనసాగుతుంది. అయితే ఈ విషయాన్ని మనం ఎలా చెప్పగలమంటే మార్కు గారి సువార్త 3వ అధ్యాయము 34-35వ వచనంలో క్రీస్తు ప్రభు ఇలా అంటారు: తన చుట్టూ ఉన్న జనులను చూసి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఏలైనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికారు. అంటే దీని అర్థం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి తండ్రి దేవుని యొక్క ప్రేమను అంగీకరించి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు దావీదు మహారాజు యొక్క వంశస్థులే అని మనం చెప్పవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, భూ ప్రపంచం పైన జన్మించినటువంటి రాజుల వంశాల్లో కలకాలము కొనసాగించబడే ఒకే ఒక వంశము దావీదు మహారాజు యొక్క వంశము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి సంతోషిద్దాం. సాక్షాత్తు దేవుడే జన్మించినటువంటి వంశానికి సంబంధించిన వారమైనట్టు మనం కూడా దావీదు మహారాజు యొక్క
అంశానికి సంబంధించిన వాళ్ళుగా దేవుడు మనకు అవకాశం కల్పించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక ఈ సందేశాన్ని ముగించుకుంటూ పవిత్ర బైబిల్ గ్రంథం నుంచి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలకై ఎదురు చూడమని మిమ్మల్ని కోరుతూ, అందుకై ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తండ్రి అయిన యెహోవాదేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామములు స్తుతించబడును గాక. ఆమేన్.